నెల పెన్షన్ అంతకుముందు వాలంటీర్లు ఇస్తే ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 16 మాసాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక గ్రామంలో, అలాగే మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఎవరైనా సరే, ఎన్డీఏ కూటమి నాయకులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖున పండుగలా జరిగే పరిస్థితిని మీకు తెలిసిన విషయం, మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అంతకుముందు ఏదైతే వాలంటీర్లు ఇచ్చిన పెన్షన్ని ప్రజాప్రతినిధులు దీంట్లో ఇన్వాల్వ్ చేసి చేయటం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ డెఫినెట్గా ఉంది. కానీ మేము ఇంటింటికి వెళ్ళి పంచడానికి వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, సవరణ సర్టిఫికేట్లో పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా మాకు స్లాట్ దొరకలేదని ఈ సమస్యలు మన దృష్టి తీసుకొస్తే మనం అడ్రస్ చేయడం కొంచెం ఈజీగా ఉంది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో 41,011 మందికి ఈ రోజున 13,45,39,000 రూపాయలని పెన్షన్ ద్వారా పంచడం జరుగుతుంది. అలాగే జీఎస్టీ తగ్గించినందువల్ల 5-6 షాపుల్లో కనుక్కుంటే షాప్ యజమానులు పెట్టే, మేము చెప్పేది కాదు జీఎస్టీ గురించి, షాప్ యజమానులు చెప్పేదే రేట్లు తగ్గటం వల్ల కొనుగోలు శక్తి వాళ్ళకి పెరుగుతుంది. ప్రతి నెల 1,500 రూపాయలు సగటు విలువ మధ్యతరగతి కుటుంబాలు 1,500 రూపాయలు సేవ్ అవుతాయి, సంవత్సరానికి 18,000 సేవ్ అవుతాయి అని షాప్ వాళ్ళకి చెప్పే పరిస్థితి. అలాగే వాళ్ళ బిజినెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంతకుముందు 1,500 రూపాయలు కొనేవాడికి ఇప్పుడు 1,800, 1,200 పెట్టుకుంటాడని చెప్పే పరిస్థితి. జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి, ఎన్డీఏ నాయకులందరికీ, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.